హరే కృష్ణ. దండప్రణామాలు అందరి భక్తులకి. ఈరోజు కక్షంలోకి వచ్చినందుకు, శ్రీమద్ భాగవతం చర్చలోకి పాల్గొన్నందుకు. సో మనం ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత ఈరోజు చర్చను ఆరంభిద్దామంటాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి. హరే కృష్ణ. సో చిన్న బ్రేక్ వచ్చింది ఇంటర్నెట్లో, మనకి ఇప్పుడు క్లియర్గా ఉందనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో మనము చర్చను ఈరోజు మొదలు పెడదామంట. మనం చర్చించుకుంటాము 2వ స్కందము 4వ అధ్యాయము, అందులో 19వ శ్లోకం గురించి. మనము లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాము. పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలు, సృష్టికి సంబంధించినవి, ఇంకా మిగతావి ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు ఇక్కడ శుకదేవ్ గోస్వామి ఆరంభించారు, ముందు ప్రార్థనలతో. సో మనం లాస్ట్ క్లాస్లో కూడా కొన్ని ప్రార్థనలు చర్చించుకున్నాము. అలాగే ఈరోజు కూడా ఆ ప్రార్థనల భాగంగా ఇంకొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలో ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవంతుడు నా పట్ల ప్రసన్నుడు కాగలడు. ఒకవేళ భగవంతుడు ప్రసన్నుడు అయితేనే ప్రసీదతాం అని ఇక్కడ ప్రతి శ్లోకంలో చూస్తాం మనం ఈరోజు. అంటే ముఖ్యంగా చాలా శ్లోకాల్లో లైన్గా ప్రసీదతాం అంటే ఆ భగవంతుడు నా పట్ల ప్రసన్నుడైతే, అప్పుడు ఆ భగవంతుడి కృప ఉంటే, భగవంతుడి ఆ కృప వలన నేను ఆయన గురించి పరంపరలో విన్నది, ఈ విషయాలు ఏవైతే పరీక్షిత్ మహారాజు ప్రశ్నించాడో ఆ విషయాల్ని నేను సరిగ్గా ఆ పరంపరలో విన్న విధంగానే ఆయన కృప ద్వారా సరైన వాక్యాలతో సరిగ్గా నేను పరీక్షిత్ మహారాజుకి వర్ణించగలను అనే విషయాన్ని ఆయన వ్యక్తపరుస్తాడు. అంటే మనకు భగవంతుడి అనుగ్రహం, గురు పరంపర యొక్క అనుగ్రహం ఎంత అవసరమో అనే విషయాన్ని ఇక్కడ శుకదేవ్ గోస్వామి స్వయంగా వ్యక్తం చేస్తారనమాట. సో ఇది ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రార్థనలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మనకు ఈ శ్లోకాల ద్వారా మనం నేర్చుకుందామంటే ఈరోజు. సో 19వ శ్లోకం నుంచి ఆరంభిద్దాం. సయేష ఆత్మాత్మవతామధీశ్వరస్ త్రయీమయో ధర్మమయస్తపోమయః గతవ్యలీకైర్ అజశంకరాదిభిర్ వితర్క్యలింగో భగవాన్ ప్రసీదతాం. చెప్పాను కదా, ఇక్కడ ఏమంటారంటే ఆయన అంటున్నారు, నువ్వే ప్రతి ఒక్క జీవిలో ఉన్న ఆ పరమాత్మవి. అలాగే ప్రతి ఒక్కరు ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ నిన్నే ఆరాధిస్తారు. మరియు ఈ శాస్త్రాలు, వేదాలు, గ్రంథాలు ఇవన్నిటికీ సాక్షాత్ స్వరూపం మీరు.
మీ నుంచి అన్నీ వచ్చాయి. అలాగే ఈ బ్రహ్మదేవుడు శివుడు అజ శంకరాదిబిర్, శివుడు బ్రహ్మ ఇంకా చాలామంది ఇలా మిగతా వాళ్ళందరూ ఎవరైతే గతవ్యలీకైర్ అంటే ఎటువంటి మనస్సులో కానీ వాళ్ళ మెదడులో కానీ చింతనలో కానీ హృదయంలో కానీ ఎటువంటి తప్పుడు ఆలోచనలు ముందుగానే కొన్ని ఊహించుకొని పెట్టుకుంటారు కొంతమంది. భగవంతుడు అంటే ఇది, భగవద్గీత అంటే ఇది, భాగవతం అంటే ఇది, అలా ముందే భక్తి మార్గం అంటే ఇలా ఉండాలి అని ముందే వాళ్ళే ఊహించుకుంటారనమాట, డిసైడ్ చేసేసుకుంటారు. భగవంతుడు అంటే ఇలా ఉండాలంతే, శాస్త్రాలు అంటే ఇవే చెప్పాలి అంటే మీరే డిసైడ్ చేస్తున్నారు శాస్త్రాలు ఏం చెప్పాలో, భగవంతుడు ఎలా ఉండాలి. మరి మీకు ఎందుకు మరి చదువుకోవడం శాస్త్రాలు, భగవంతుడిని ఎందుకు ఆరాధించడం? సో కొంతమంది ఏంటంటే వాళ్ళ మనస్సులో అనేక రకమైన ధారణాలు, మనోధారణ పెట్టుకొని భగవంతుడిని ఆరాధిస్తారు. అలా ఆరాధించకూడదని చెప్తున్నారు ఇక్కడ. అలా ఆరాధిస్తారు. అలా వారందరితో ముఖ్యంగా వాళ్ళు ఉదాహరణ ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు వైష్ణవ సాంప్రదాయాల్లో 4 వైష్ణవ సాంప్రదాయాల్లో 2 వైష్ణవ సాంప్రదాయాలు శివుడి నుంచి ఇంకొకటి బ్రహ్మదేవుడి నుంచి ఆరంభమవుతాయి. అంటే ఇలా వైష్ణవ సాంప్రదాయాల్లో వచ్చే ఆచార్యులు ఇంకా వైష్ణవ సాంప్రదాయాల్లో వచ్చే వైష్ణవులు వీళ్ళందరూ ఇలా భగవంతుడిని శుద్ధ భక్తితో ఆరాధించుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక ఎన్నో రకాలు మనం చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు ఎక్కడి నుంచో ఎన్నో వింటూ వచ్చాం. ఒక సీరియళ్ళు వినుకుంటూ ఆ సినిమాలు చూసుకుంటూ, లేకపోతే ఎవరో మన పెద్దవాళ్ళు ఆ సన్యాసులు కానీ ఆ స్వామీజీలు కానీ బాబాజీలు కానీ వాళ్ళందరూ ప్రామాణిక పరంపరలో ఉన్నారో లేదో మనకేం తెలీదు. అలా ఎన్నో మంది నుంచి ఎంతో దగ్గర నుంచి ఆ పేపర్లోంచి కానీ ఆ బుక్లోంచి వేరే ఏ పుస్తకాల నుంచి ఎక్కడెక్కడ ఏం చదివారో, ఎవరి నోట్లోంచి ఎక్కడ ఏమి విన్నారో అవన్నీ సరైనవో కాదో మనకే తెలియదు. అలాంటివన్నీ మనం వినేసి భగవంతుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, అలాంటివన్నీ కొన్ని మనోధారణలన్నీ మనం ఏర్పరచుకొని కూర్చున్నాం అనమాట. అది సమస్య మనతో. సో ఇప్పుడు మనకు ప్రామాణికమైన విషయాన్ని మనము శాస్త్రాల్లో డైరెక్ట్గా శాస్త్రం నుంచి చదువుకుంటున్నప్పుడు ఎన్నో సందేహాలు, ఇది ఇలా కావచ్చు, ఇలా ఎందుకుంది, ఇలా కాదే, ఇంకోలాగా ఉంటుంది, మీకు ఎలా తెలుసు అది ఇంకో వేరేలాగా ఉంటుంది తప్పు అనేసి. మేము చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళ నుంచి ఎక్కడి నుంచో ఏదో ఒకటి విన్నాము. సో మరి వాళ్ళందరి దగ్గర నుంచి మీరు విన్నవన్నీ సరైన గ్యారంటీ ఏంటి? అందుకని మనకున్న ఇప్పుడు మనోధారణలు అన్నీ తీసి పక్కన పెట్టాలన్నమాట. మనలో మైండ్లో ఉన్న వేరే రకాల అన్ని ధారణాలన్నీ తీసి పక్కన పెడితే శాస్త్రంలో ఏముంది, మన భాగవతంలో ఏముంది, డైరెక్ట్గా మన శాస్త్రం నుంచి డైరెక్ట్గా పరంపరలోంచి మన ఆచార్యులు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే సరైన విధిగా మనం కూడా అలాగే బ్రహ్మదేవుడు శివుడు కూడా ఎలా ఆరాధిస్తున్నారో భగవంతుడిని అలా ఆరాధించుకోగలము. సో అందుకే ఇలా చెప్తున్నారనమాట. సో అలా బ్రహ్మ శివ లాంటి వాళ్ళతో శుద్ధమైన భావనతో ఎవరైతే ఆరాధిస్తారో మిమ్మల్ని, అదే విధంగా మీరందరూ అంటే ఇక్కడ భగవంతుని అంటున్నారు అన్నమాట, మీరు నా పట్ల ప్రసన్నులవ్వండి అని, భగవాన్ ప్రసీదతామని. సో మీరు అనుకోవచ్చు ఇది ఏంటి మరి మాకు అర్థం కావట్లేదు ఎలాంటి ధారణలు అంటే, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ప్రభుపాదుల ద్వారా తాత్పర్యంలో. ఒకటి వచ్చేసి రకరకాల మనుషులు ఉంటారండి, ఎవరైతే ఆధ్యాత్మిక పద్ధతిలో ప్రయాణిస్తున్నారో లేకపోతే భగవంతుడిని ఆరాధిస్తున్నారో ఏదో రూపంలో, కొంతమంది ఆ బ్రహ్మజ్యోతి రూపంలో, కొంతమంది ఆ పరమాత్మ రూపంలో, కొంతమంది ఆ భగవంతుడి గుడికి వెళ్ళి కూడా ఆరాధిస్తారు, ఎన్నో రకాల పూజలు వ్రతాలు చేస్తారు. కానీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్కరు మనస్సులో ఒక్కొక్క రకమైన ఉద్దేశాన్ని పెట్టుకొని ఆరాధిస్తారు, అది సమస్య. ఇప్పుడు కర్మీలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎన్నో రకాల వేదాల నుంచే ఎన్నో రకాల పూజలు ఎన్నో రకాల సంస్కారాలు చేస్తూ ఉంటారన్నమాట. కానీ వాళ్ళు చేసే ఆ పూజలు వ్రతాలు అవన్నీ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భుక్తి కామి, ఏదో భోగించాలని, ఏదో దక్కించుకోవాలని, ఏదో పొందాలని, లాభం పొందాలని. సో దాన్ని భోగించాలంటే భుక్తి కామి అంటారు వీళ్ళని. అలాగే జ్ఞానులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే అందులో రకరకాల వెరైటీస్ ఉంటారు. ఒకరు వచ్చేసి అదే మన భగవంతుడిలోనే లీనమైపోవాలని, ఇంకొకరు వచ్చేసి ముక్తి, ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి చెందాలి, వీళ్ళని ముక్తికామి అంటారు. ఇలా ఆలోచించే వాళ్ళని, ఇలాంటిది ఆశించి ఆరాధించేవారు భగవంతుడిని. సో వీళ్ళదంతా సరైన ఆరాధన కాదనమాట, అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే కొంతమంది ఆ పరమాత్మ పైన కూడా ధ్యానం చేసుకుంటారు, ఎందుకంటే సిద్ధులు ప్రాప్తి, కొన్ని సిద్ధులు, యోగిక సిద్ధులు, శక్తుల కోసం. అలా వాళ్ళని సిద్ధికామి అంటారు అన్నమాట.
ఇలా భుక్తికామి, సిద్ధికామి, వీళ్ళు రకరకాల ముక్తికామి వెరైటీస్ అన్నమాట. వీళ్ళందరూ సరైన భక్తులు కాదనమాట. వీళ్ళు ఎంత ప్రయత్నించినా ఎప్పటికైనా వాళ్ళు సరైన భగవంతుడిని ధామానికి చేరుకోలేరు, మరియు శాంతిని కూడా పొందలేరు. మరి భక్తులు ఎలాంటి వారంటే నిష్కామి, అంటే ఏ రకమైన ఇలాంటి కామవాసన లేనివారు. దానికి ఉదాహరణగా ఇక్కడ బ్రహ్మదేవుడి శివుడికి ఇచ్చారన్నమాట. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత భుక్తి ముక్తి సిద్ధికామి సకల అశాంత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చైతన్య చరితామృతంలో ఈ శ్లోకం వస్తుందన్నమాట. కృష్ణ భక్తులు మాత్రమే నిష్కాములు, శాంతంగా ఉండగలరు. మిగతా వాళ్ళందరూ అశాంతులు, అశాంతికి గురవుతారు. వాళ్ళందరూ నిష్కాములు కాదు అని. సో మనము ఈ యొక్క శ్లోకం నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు ఎవరికి అర్థమవుతాడు, ఎవరిని అనుగ్రహిస్తాడు, ఎవరి పట్ల ఆయన ప్రసన్నుడు అవుతాడు అంటే, ఎవరైతే భక్తులు వాళ్ళ యొక్క మనస్సులో ముందు నుంచి ఏవో కోరికలు, ఏవో రకమైన ఆలోచనలు, ధారణలు పెట్టుకొని ఆరాధించే వాళ్ళు కాదు. అలా ఏమీ లేకుండా ప్లేన్ స్లేట్, అలా భగవంతుడు ఏం చెప్తున్నాడో, శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ప్రమాణంగా ఈ ప్రామాణిక పరంపరలు ఏమైతే మనం నేర్చుకుంటున్నామో అది దాన్ని అలాగే స్వీకరించి ఆస్వాదించి వారికి భగవంతుడి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. ఇంకో శ్లోకం, ప్రతి శ్లోకంలో భగవంతుడి గుణగానం చేస్తూ నా పట్ల ప్రసన్నుడు అవ్వు అని ఇక్కడ కోరుకుంటున్నాడు అనమాట సుఖదేవ్ గోస్వామి. ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రార్థన చేస్తున్నారంటే, గుణగానం చేస్తున్నారంటే, ఇప్పుడు భగవంతుడిని శ్రీయాపతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ ధీయాంపతిర్లోకపతిర్ ధారపతి పతిర్గతిశ్చాదక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. సో పతి అనే పదే అన్నారు ఇక్కడ. అంటే భగవంతుడే పతి, అంటే స్వామి. ఆయన ప్రతి ఒక్కరికి పతి. శ్రీయాపతి, శ్రీ అంటే లక్ష్మీదేవికి పతి, అది మనకు తెలిసిందే, అవునా. అలాగే యజ్ఞపతి, భగవంతుడు యజ్ఞపతి కూడా ఆయనే. ఎన్నో రకాల యజ్ఞ చేస్తాం మనం, అవునా. యజ్ఞాతాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. ఆ యజ్ఞం చేసే కదా మనం లోకం యొక్క కర్మల నుంచి కూడా ముక్తులు అవ్వగలము. ఆ యజ్ఞపతికి, యజ్ఞపతి ఎవరు? యజ్ఞకి భోక్తారాం యజ్ఞ తపసాంలో సర్వలోక మహేశ్వరం. ఆ భగవంతుడు కృష్ణుడు అంటాడు, నేనే ఆ యజ్ఞపతి అని, నేనే ఆ భోక్త అని, అన్ని యజ్ఞాల ద్వారా స్వీకరించేది నేనే. సో అలాగే ప్రజాపతి కూడా ఆయనే అసలు ప్రజాపతి అంటే. ఎందుకంటే అన్ని రకాల జీవరాశుల్ని ఆయనే కదా పోషించడానికి, పాలనకి, సృష్టికి కారణం. అందుకని ఆయన అసలైన ప్రజాపతి. ధియాంపతి అంటే, ధీ అంటే మన బుద్ధి. ఈ బుద్ధి, తెలివి కూడా ఆయనే, దానికి కూడా పతి. మనం ఎంత పెద్ద తెలివితేటలు అయినా కానీ, మనకున్నా కానీ, అవన్నీ తెలివితేటలు ఇచ్చింది ఎవరు? సర్వస్యజాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. భగవంతుడు హృదయంలో పరమాత్ముడి రూపంలో ఉండి మనకు అన్ని తెలివితేటలు ప్రసాదిస్తున్నాడు. మనకు కావాల్సిన సమయంలో స్మరణ శక్తి, కావాల్సిన సమయంలో మర్చిపోవడం, కావాల్సిన బుద్ధి, తెలివి, అర్థం చేసుకునే ఆ తెలివి అనేది భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి మనకు అందిస్తున్నాడు అన్నమాట. అందుకని ఆయనని ధియాపతి అన్నారు, బుద్ధి. అలాగే భగవంతుడి యొక్క కృప వల్లనే ఎంత గొప్ప మేధావి అయినా సరే అందులో గొప్పతనం ఆయనది కాదు. ఎందుకని అంత గొప్ప మేధావి అంటే భగవంతుడి కృప వల్లనే అంత గొప్ప మేధావి. భగవంతుడు తలుచుకుంటే ఒక క్షణంలో అన్నీ మర్చిపోగలడు. సో అలా, సో భగవంతుడి కృప వల్లనే ఎంత గొప్ప మేధావైనా భగవంతుడిని అర్థం చేసుకోగలడు. లోకపతిర్, అన్ని లోకాలకు ఆయనే పతి. సర్వలోక మహేశ్వరం, ఆయన అసలైన పతి. ధారాపతి అంటే పృథ్వీకి కూడా ఆయనే పతి. ఈ పృథ్వీ పైన ఉన్నప్పుడు కృష్ణుడు 16,108 మంది భార్యలను, అంటే స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు అది మన 16,108 భార్యలు అన్నమాట, రాణులు కృష్ణుడికి. చాలామంది ప్రశ్న అడుగుతారు, అంతమంది ఎందుకని. అక్కడ ఇదే సిద్ధపరచడానికి
ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు, ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఒక్కొక్కసారి ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని ఒక స్త్రీని పోషించి పాలించి ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలాగే అలాంటి వాడిని చూసి కృష్ణుడు నవ్వుకుంటాడంట. ఒక భార్యని పోషించడానికే నేను పెద్ద గొప్ప పని చేశాను అనుకుంటున్నావు. అయినా చాలామంది వాళ్ళ ఒక భార్యను కూడా పోషించి సరిగ్గా సంతృష్టిపరచలేరంట. సో కానీ భగవంతుడు అసలైన పతి. ఆయన నిరూపించి చూపించాడు, నేను సాధారణమైన మనిషిని కాదు అని. 16,000 మందిని 16,108 మంది భార్యలను పెళ్లి చేసుకొని, స్త్రీలను పెళ్లి చేసుకొని, రాణుల్ని పెంచి ఓన్లీ పోషించడమే కాదు, ఆయన వాళ్ళందరికీ ఒక్కొక్క రాజమహలు నుంచి అందరినీ సంతృప్తపరిచాడు. సో ఆ విషయం ఓన్లీ భగవంతుడికే సాధ్యం. అందుకే అసలైన పతి ఆయనే. పతిర్గతిస్ చాంద. సో ఈ అందక వృష్ణి ఇంకా యదు ఇవన్నీ వంశాలకు కూడా ఆయనే పతి, గతి కూడా. వీళ్ళందరూ భగవంతుడి యొక్క పార్షదులు. ఆయన లీలలు సమాప్తమైన తర్వాత ఈ యదు వంశులు, అందక, వృష్ణి, భోజ ఇవన్నీ వంశంలో ఉన్న వాళ్ళందరూ, యదువంశీయులందరూ కూడా భగవద్ధామానికి, భగవంతుడి లోకానికి వెళ్ళిపోయారు లీలలు సమాప్తమైన తర్వాత భగవంతుడితో పాటే. సో ఇలాంటి భక్తులకి, యదువంశీయులందరికీ పతియే కాదు గతి కూడా ఆ భగవంతుడే. సో అలాంటి ఆ భగవంతుడు నా పట్ల ప్రసన్నుడు కాగలడు అని ఇక్కడ మళ్ళీ కోరుకుంటున్నాడు అనమాట శుకదేవ గోస్వామి. యదంగ్రభిత్యాన సమాధిదౌతయ ధియానుపశ్యంతి హి తత్వమాత్మన వదంతి చైతత్ కవయో యథారుచం సమే ముకుందో ఈదతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మళ్ళీ అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఆ భగవంతుడే ముక్తి ప్రసాదించగలడు కృష్ణుడు. అలాగే ఆయనను మనం ప్రతి క్షణం ఆయనపై ధ్యానించుకుంటూ ఆయన యొక్క అనుచరులు, శుద్ధ భక్తులను మనము వాళ్ళ యొక్క ఆదేశానుసారంగా వారి యొక్క పదచిహ్నాలను మనము అనుసరిస్తూ వెళ్ళి అప్పుడు మనం భగవంతుడిని కూడా దర్శనం చేసుకోగలమంట. కానీ కొంతమంది ఉంటారు కదా, మెంటల్ స్పెక్యులేటర్స్ అంటారు. అంటే వాళ్ళ బుద్ధి తెలివితేటలతోని భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడిని ఎలా చూడగలం అనే విషయాలపైన వాళ్ళు ఆలోచన, చర్చ, ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ఆలోచించుకున్నా వాళ్ళ మనస్సుతో, వాళ్ళ బుద్ధి తెలివితేటలతో వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని దర్శించుకోలేరు, అర్థం చేసుకోలేరు అని ఇక్కడ రాశారు. సో అలాంటి ఆ భగవంతుడు నా పట్ల ప్రసన్నుడు కాగలడు అని మళ్ళీ కోరుకుంటున్నాడు అనమాట. అది ఎంతో ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనం భగవంతుడిని ఎప్పుడైతే ఆ భగవంతుడి అనుగ్రహం ద్వారా సరిగ్గా అర్థం చేసుకోగలమో అప్పుడే భగవంతుడి పైన మనం సంపూర్ణంగా నిమగ్నమై భగవంతుడిలో ఎప్పుడు మన మనస్సు ఆ ధ్యానంలో మునిగి తేలగలదన్నమాట. సో ఎలా అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ కులశేఖర్ మహారాజ్ ఒక ప్రార్థన ద్వారా. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణాప్రయాణకమ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. సో ఈ శ్లోకంలో ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే రాజహంస. హంస అది ఈ పద్మపు పువ్వు యొక్క వేళ్ళలో, రూట్స్ వేళ్ళల్లో దూరి అందులో ఆడుకుంటూ ఉంటుందంట. ఎప్పుడు అందులోనే చిక్కుకుంటుందంట వేళ్ళల్లో. అది దానికి చాలా ఆనందంగా ఉంటుందంట అందులో తిరగడం, అందులో నివసించడం. సో అలా నా మనస్సు కూడా ఆ హంసలాగా భగవంతుడి యొక్క పాదపద్మల్లో ఎప్పుడు చిక్కుకొని అక్కడే ధ్యానంలో ఎప్పుడు మునుగు తేలుతూ ఉండాలి అని కోరుకుంటున్నారన్నమాట కులశేఖర్ మహారాజ్. సో లేకపోతే నేను ఎలా చనిపోయే సమయంలో కఫవాత పిత్తాలతో, అవునండి 33వ శ్లోకం కులశేఖర్ ముకుందమాల స్తోత్రంలో. సో లేకపోతే ఎలా నేను నా యొక్క భగవంతుడిని ధ్యానించుకోగలను. ఎందుకంటే మృత్యు సమయంలో ఏం జరుగుతుంది అంటే కఫవాత పిత్త ద్వారా నీ యొక్క కంఠావరోధం, కంఠంలో కఫవాత పిత్త అంతా కూరుకుపోతుందంట. అప్పుడు మనము సరిగ్గా భగవంతుడి నామాన్ని ఉచ్చారణ కూడా చేయలేమంట. అందుకనే మనము ఈ సమయం నుంచే భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం అనేది ప్రాక్టీస్, సాధన అనేది చేసుకోవాలన్నమాట.
అంటే మనము భగవంతుడిలాగా అలా హంసలాగా అని చెప్తున్నారనమాట. సో మరి ఇది ఎప్పుడు సంభవం అంటే అది భగవంతుడు మనకు ఆ అనుగ్రహం కృప ఇచ్చినప్పుడు. అది ఎప్పుడు ఇస్తారంటే ఇది ఇక్కడ ఈరోజు అదే శ్లోకంలో చూస్తున్నాం అన్నమాట. భగవంతుడు స్వతంత్రుడు అనమాట. భగవంతుడు ఆయన ఇష్టం ఉంటేనే మీకు ఆయనకి ఇష్టం ఉంటే మీకు దర్శనాన్ని ఇస్తాడు, లేకపోతే లేదు. అంటే ఆయన మీ పట్ల ప్రసన్నుడైతే మీ యొక్క భక్తి భావన సేవ అన్నీ దీని పట్ల ప్రసన్నుడైతే అప్పుడే ఆయన అనుగ్రహం. అది ఆయన ఇష్టం, ఎవరి చేతుల్లో లేదనమాట. ఆయన కావాల్సినప్పుడు ఆయన అనుగ్రహించగలడు, ఆయన దర్శనాన్ని మీకు ఇవ్వగలడు. అలాగే ఆయన మీకు ఆయన గురించి అర్థం చేసుకునే శక్తిని కూడా ప్రసాదించగలడు. అలా ఎన్నో విషయాలు భగవంతుడి కృప వల్లనే సాధ్యం అన్నమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అలా మన ఇక్కడ చూసాం కదా, ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనసుతోనే భగవంతుడిని అర్థం చేసుకోవాలి, తెలివితేటలతో బుద్ధితో. చాలామంది ఇవ్వాలి రేపు ఆ ఇంటర్నెట్లో లేకపోతే లైబ్రరీ ఎక్కడ వెళ్ళినా పుస్తకాల షాపులో అయినా అన్నీ దొరికిపోతాయి, అన్ని శాస్త్రాలు. అవి తిరిగేసి ఎక్కడ పడితే అక్కడ ఏవి అంటే అవి చదివేస్తూ మేము పెద్ద గొప్ప తెలివి వాళ్ళం, మేము చాలా పెద్ద పండితులం అనేసి ఊహించుకుంటూ మేము భగవంతుడిని అర్థం చేసుకున్నాం అనేసి అలా పరంపరలో చదవకుండా వాళ్ళకు వాళ్ళే చదువుకోవడం, దాంట్లోంచే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకోవడం భగవంతుడు అంటే ఏమిటి, అలా అది సరైన విధానం కాదనమాట. అలా మీ బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారనుకోండి ఈ పరంపరలో వినకుండా, అప్పుడు మీరు భగవంతుని అర్థం చేసుకునే చాలా కష్టమని ఇక్కడ రాశారు. సో మనం శాస్త్రాల నుంచే చదువుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చూశారు కదా, మనం శాస్త్రాల నుంచే డైలీ చర్చించుకుంటున్నాము. సో ఈ విషయం అన్నమాట. అందుకని శుకదేవ్ గోస్వామి ప్రార్థన, నీ యొక్క అనుగ్రహం నాకు కావాలి, మీరు నా చేత నా పట్ల ప్రసన్నులైతే మీరు నన్ను అనుగ్రహించండి, ఎందుకంటే మీ అనుగ్రహం ద్వారానే నేను చేయగలను. ఇప్పుడు ఆ పరీక్షిత్ మహారాజు ఎన్నో ప్రశ్నలు అడిగాడు, అది ఎలా చెప్పగలను మరి నేను, దానికి మీ అనుగ్రహం కావాలి అని కోరుకుంటున్నాడు. 22వ శ్లోకం. ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య పతిం స్మృతి హృది స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యత సమే ఋషీణాం వృషభ ప్రసీదతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ భగవంతుడు ఎవరైతే సృష్టికి ముందు ఏం చేశారు, మొత్తం ఈ జ్ఞానాన్ని అంతా బ్రహ్మదేవుడి హృదయంలో ఆయన ప్రకాశించాడు. సో ఈ బ్రహ్మదేవుడికి తన హృదయంలో మొత్తం ప్రసాదించాడు భగవంతుడు ఈ జ్ఞానాన్ని అంతా. సృష్టి కూడా ఎలా రచించాలనే జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికే ఇచ్చాడు. లేకపోతే బ్రహ్మదేవుడికి ఎలా తెలుసు ఎలా సృష్టి చేయాలనేది, భగవంతుడి గురించి సృష్టి ఎలా చేయాలనే గురించి ఆయన గురించి అన్ని విషయాలు అవి మళ్ళీ వచ్చే అధ్యాయాల్లో చూస్తాం. అవి విషయాలు విస్తృతంగా, ఇక్కడ ఓన్లీ సంక్షిప్తంగా ఇచ్చారు ఈ శ్లోకంలో. సో ఆ భగవంతుడి ఆ బ్రహ్మకు ఇచ్చిన అవన్నీ జ్ఞానం, ఆ భగవంతుడు నా పట్ల ప్రసన్నుడు కాక అంటే భగవంతుడి కృప వల్లనే బ్రహ్మదేవుడు కూడా అన్నీ తెలుసుకున్నాడు నేర్చుకున్నాడు అనే విషయం. అలా ఇప్పుడు ఈ పరంపర అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ భగవంతుడి నుంచి బ్రహ్మదేవుడు తెలుసుకుంటే ఆ బ్రహ్మదేవుడు నుంచి నారదముని నేర్చుకుంటాడు ఈ జ్ఞానాన్ని. ఆ నారదముని నుంచి వ్యాసదేవులు, ఆ వ్యాసదేవుల నుంచి శుకదేవ గోస్వామి, ఆ శుకదేవ గోస్వామి నుంచే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు నేర్చుకుంటున్నారు. ఆ సంవాదాన్ని విన్న అక్కడ నైమిషారణ్య, ఆ సంవాదంలో విన్న ఆ సుత గోస్వామి నైమిషారణ్య ఋషుములలోకి ఈ యొక్క కథనాన్ని అక్కడ విస్తృతంగా ఆయన చర్చిస్తున్నాడు. ఆ చర్చని మనం ఈరోజు పరంపరలో ప్రభుపాదుల ద్వారా రచించిన ఈ భాగవతాన్ని అదే విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఇది పరంపరల ద్వారా నేర్చుకోవడం. చాలామంది ఒక్కొక్కసారి ఎంతో మంచి ప్రవచనలు ఇవ్వచ్చు, గొప్పగా ప్రవచనలు ఇవ్వచ్చు, ఎంతో గొప్పగా వాళ్ళు చెప్పే వాక్చాతుర్యతం ఉండవచ్చు, వాళ్ళకి ఎంతో మంచి స్పీకర్స్ కావచ్చు. దాంతో మనం పోల్చి చెప్పలేం అబ్బో ఆయన చెప్పేది కరెక్ట్ అని. అసలు ఆయన పరంపరలో చెప్తున్నా లేదా. సో మనం వైష్ణవ పరంపరలో ఏ వైష్ణవ పరంపర నుంచి ఆయన చెప్తున్నాడు భగవంతుడు విష్ణువు గురించి కానీ, భగవంతుడు విష్ణువు ఆరాధించేది వైష్ణవులు, అవునా. భగవద్గీత కృష్ణుడిని ఆరాధించేది వైష్ణవులు. సో భగవద్గీత భాగవతం అనేది మరి వైష్ణవ పరంపర నుంచి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరైనా వీటిపైన ప్రవచనాలు ఇస్తే మరి మనం కనుక్కోవాలి మీరు ఏ వైష్ణవ సాంప్రదాయం నుంచి వచ్చారండి అని. అలా తెలుసుకోకుండా మనము
ఆ గురువు ఏ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాడో తెలుసుకోకుండా మనం వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని స్వీకరించకూడదు అనమాట. లేకపోతే అది సరైనది కాదో మనకు తెలియదు. మనకు పరంపర క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పరంపర చాలా క్లియర్గా ఉంది, మనం ఎలా జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం అనేది, ఈ భగవంతుడి విషయాన్ని. సో అలా స్వీకరిస్తేనే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. ఆ అర్థం, ఈ గూఢ తత్వాలన్నీ శాస్త్రాల్లో ఉన్నవి మనకు అర్థం కాగలవంట. అందుకనే ఇక్కడ మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వచ్చే శ్లోకంలో చూడండి, 23వ శ్లోకంలో, భూతేర్మహద్భీర్య ఇమా పురో విభుర్ నిర్మాయ శేతే యదమూషు పూరుష భుంక్తే గుణాన్ షోడశాత్మక సలంకృశిష్ట భగవాన్ వచాంసి మే. నా వచనాల్ని ఓ భగవంతుడా నువ్వే అలంకరించాలి. అంటే ఇప్పుడు నేను పరీక్షిత్ మహారాజుకి ఆయన జవాబు ఇవ్వబోతున్నాను, అది నీ గురించి, నీ యొక్క సృష్టి రచన గురించే. సో ఆ యొక్క జవాబు, ఆ యొక్క నా వచనాల్ని నువ్వు అలంకరించాలి. అంటే నువ్వే దాన్ని సరైన వాక్యాలు నేను పలికేలా, సరైన శబ్దాలు నేను పలికేలా, పరంపరలో నేను విన్నదే చెప్పేలా నన్ను అనుగ్రహించు అని ఇక్కడ శుకదేవ్ గోస్వామి భగవంతుడిని కోరుకుంటున్నారన్నమాట. ఎందుకంటే భగవంతుడే భూతాదేర్ మహాదేర్ అన్ని ఈ సృష్టిలో ప్రతి ఒక్క కణాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని, మొత్తం సృష్టి శరీర సంబంధించిన అన్ని తత్వాల్ని అన్నీ భగవంతుడు ఈ పురుషావతారం ద్వారా అన్నీ సృష్టించాడు. కనుక ఆ భగవంతుడిని కోరుకుంటున్నాడు అనమాట. సో ఎప్పుడైనా సరే భక్తుడు ఇలా అనుకోడు అనమాట, శుద్ధ భక్తుడు, నా గొప్పతనం, నేను చాలా చదువుకున్నాను, సో నేను ఇన్ని వేదాలు చదివాను, ఇన్ని రోజులు నాకు పెద్ద డిగ్రీ ఉంది, పిహెచ్డి ఉంది, అది ఉంది, సరే నేను భగవంతుడి గురించి చెప్పగలను. సో ఒకసారి ఒక భక్తుడికి ఇలాగే తెలిసిందనమాట. మన ఆచార్యులు జీవ్ గోస్వామి వారు రచించిన షడ్సందర్భాలు ఇంకా ఎన్నో శాస్త్రాలపైన ఒక వ్యక్తి పిహెచ్డి చేశాడంట ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. చూడండి, మన ఆచార్యుల యొక్క గ్రంథాలు, మన సాంప్రదాయంలో ఉన్న ఆచార్యుల యొక్క గ్రంథాలపైన ఇండియాలో పెద్ద కాలేజ్ ఉంటుంది, ఐటీబీహెచ్, వారణాసిలో, కాశీలో ఐఐటి కాలేజ్ ఉంది. అక్కడ ఇంకొకటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్లో ఉంటుంది. అక్కడ కూడా జనాలు, ఎంతో మేధావులు పిహెచ్డి చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు మన శాస్త్రాలు, అంటే మన ఆచార్యులు రచించిన శాస్త్రాలు అర్థం చేసుకోవడానికి. సో అలా ఒక వ్యక్తి అలా పిహెచ్డి చేశాడని తెలుసుకొని మన ఒక భక్తుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పాపం ఆయన దర్శనం తీసుకుందాం అనేసి, ఆయన గురించి ఏదైనా కొంచెం విందాం అనేసి మన ఆచార్యులు ఏం చెప్పారు. సో అతను ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని, ఇంకో చేతిలో మందు బాటిల్ పట్టుకొని, ఏం చెప్పాలి చెప్పు, రాధాకృష్ణ లీలలు చర్చించుకుందాం, ఏం కావాలి నీకు అని అన్నాడు. సో అది అర్థమైపోయింది మనకి. సో అలా వాళ్ళు ఏంటంటే అలా సొంతంగా వాళ్ళ బుద్ధితో వాళ్ళు ఒక పరంపరలో నేర్చుకోవట్లేదు శాస్త్రాలని, వేదిక గ్రంథాలని. వాళ్ళు ఏంటంటే వాళ్ళంతకు వాళ్ళే పిహెచ్డీలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అలా కాలేజీలో, యూనివర్సిటీకి వెళ్ళి పిహెచ్డీలు తెచ్చేసుకుంటున్నారు. మన ఆచార్యులు లేకపోతే ఈ వైదిక గ్రంథాలు, అందులో ఆ డిగ్రీలు పట్టాలు వచ్చేస్తున్నాయి. కానీ వాళ్ళ యొక్క సంస్కారం, సభ్యతలో మాత్రం ఏ మార్పు లేదు, ఇంకా దిగజారిపోయారు. ఎందుకంటే వాళ్ళ విషయాల్ని భౌతిక బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి ఆ పరంపరలో ఆ జ్ఞానాన్ని స్వీకరించటం లేదు కనుక వారికి ఆ భగవంతుడికి అనుగ్రహం కానీ, ఆ హృదయ పరివర్తన కానీ ఏమీ జరగలేదన్నమాట. అందుకనే మనం ఇది పరంపరలు నేర్చుకోవాలన్నమాట. ఈ కాలేజీ, యూనివర్సిటీలు బయట వాళ్ళు నేర్పించిన అభక్తులైతే ఆ భక్తుల చేత నేర్చుకున్న ఏదో పెద్ద పండితుడైనంత మాత్రాన, సంస్కృతం తెలిసినంత మాత్రాన, అతను వేదశాస్త్రాలని, ఆ సంస్కృతాన్ని చదవగలిగినంత మాత్రాన అతను చెప్పే అర్థం సరైందని మనం గ్రహించలేము. ఆయన పరంపరలో వస్తేనే అది సరైన అర్థాన్ని మనకు ఇవ్వగలడు అనమాట. ఎందుకంటే సంస్కృతంలో ఒక శ్లోకం నుంచి నువ్వు 10 అర్థాలు కాదు 1000 అర్థాలు కూడా తీయొచ్చు అనమాట. అది మరి ఏ అర్థం ఎవరు తీయగలరు, అది ఏది సరైన అర్థం అని తెలుసుకోగలరు, అది పరంపరలో మన ఆచార్యుల ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. అందుకనే ఏదో ఒక వ్యక్తి బాగా పాండిత్యం ఉంది, వాక్చాతుర్యం ఉంది, టీవీల్లో తెగ లెక్చర్లు ఇచ్చేస్తున్నారు, లక్షలాది మంది జై జై అంటున్నారు అనేసి మనం అది గుడ్డిగా వినేసి నమ్మేయకూడదు అనమాట. మనం జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది మనం ఎలాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు దొంగ డాక్టర్, వాడు నిజంగా ఆ డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ ఉందా లేదా చూసుకుంటాం కదా. సో అలాగే మనము ఈ జ్ఞానాన్ని స్వీకరించేటప్పుడు భగవద్ జ్ఞానాన్ని, శాస్త్రంలో ఉన్న జ్ఞానాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈయన ఏ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన గురువు అని, అది మన బాధ్యత. ఇంకా లాస్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి.
చూసుకొని మనం ముగిద్దామంట. నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేదసే పపుర్జ్ఞానమయం సౌమ్యాయన్ముకాంబురుహాసవం. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆయన అంటున్నాడు, నమస్తస్మై, ఆ భగవంతుడికి నేను నా నమస్కారాలను అర్పించుకుంటున్నాను. ఆ వ్యాసదేవుడి రూపంలో ఆ భగవంతుడు అవతారం తీసుకొని ఈ వేద శాస్త్రాల్ని రచించాడు. సో ఆ వ్యాసదేవుడికి నేను నా యొక్క ప్రణామాల్ని అర్పించుకుంటున్నాను అని చెప్తున్నారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మన భగవంతుడి శుద్ధ భక్తులు వాళ్ళందరూ ఈ భగవంతుడి ముఖం నుంచి వచ్చిన ఆ అమృతాన్ని అందరూ పానం చేస్తారు. సో అలాంటి ఆ భగవంతుడికి ఇంకా వ్యాసదేవుడికి నేను నా యొక్క ప్రణామాలను అర్పించుకుంటున్నాను. ఎందుకంటే మనము మన సాంప్రదాయంలో మన భగవంతుడికి మనం కూడా మంగళాచరణ చేసినప్పుడు భగవంతుడికి, అవునా, మరియు మన సాంప్రదాయంలో ఉన్న ఆచార్యులకి ప్రణామాలు అర్పించుకుంటాం. వారి యొక్క ఆశీస్సులను, అనుగ్రహాన్ని పొందడానికి మనం ఆ ప్రార్థన ప్రతి క్లాసుల ముందు మనం మంగళాచరణ అందుకే చేస్తాం. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా శుకదేవ్ గోస్వామి చేస్తున్నారన్నమాట. సో ఇన్వెన్షన్ ఈజ్ గ్రేట్, నాట్ డిస్కవరర్. అవునండి, ఇన్వెంట్ చేసిందంతా భగవంతుడే. మన అన్ని సృష్టి చేసింది భగవంతుడే. మన పరిశోధన చేసి మనం కొన్ని కనుక్కుంటాం అంతే. ఆల్రెడీ భగవంతుడు సృష్టించినవి, మనం ఏమీ సృష్టించట్లేదు. సో ఇదన్నమాట. అంటే శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి ముఖం నుంచి వచ్చిన ఈ వేద శాస్త్రాల్ని ఎంతో బాగా ఆసక్తితో, అమృతాన్ని వాళ్ళకి అమృతంలా అనమాట, ఇవి అమృతాన్ని పానించిన అమృతాన్ని ఆస్వాదించిన విధంగా అలా ఆస్వాదించగలరు. మనం అన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎన్ని అర్థమైతే మనం అవి ఆచార్యుల ద్వారా, భగవంతుడి కృప ద్వారా మనం అన్ని అర్థం చేసుకోవచ్చు. మనం భక్తి మార్గంలో ఎలా అంటే మనము భక్తి చేసుకుంటూనే హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూనే మన యొక్క హృదయం శుద్ధి అయినా కొద్దీ ఎంత బాగా జపం చేస్తే అంత బాగా హృదయం శుద్ధి అవుతుంది. అప్పుడు మనకి ఇంకా శాస్త్రాలు బాగా అర్థమవుతాయి అన్నమాట. అందుకనే మీరు అందరూ కూడా ఒకవేళ ఇంకా హరే కృష్ణ మహామంత్రం జపం చేయకుండా మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ ఆల్రెడీ చేస్తుంటే మాత్రం 16 మాలలు చేయకపోతే మరి ప్లాన్ చేసుకొని ఫస్ట్ 16 మాలలు ఎలాగైనా సరే, అది అన్నిటికన్నా ముఖ్యమైన సారం భక్తిలో, ఎలాగైనా సరే 16 మాలలకి ప్లాన్ చేసుకొని మెల్లిమెల్లిగా ఒకటి పెంచుకుంటూ 16 మాలలకు వచ్చేయండి. 16 మాలలు చేసేవారు అపరాధాలు లేకుండా, 10 నామాపరాధాలు లేకుండా మీరు జపం చేయండి. అప్పుడు తప్పకుండా మీకు ఈ విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి. ఏమవుతుందంటే మీరే చూసుకుంటారు. ఇప్పుడు మనం చదివిన విషయాల్ని మీరు పుస్తకాన్ని ఇప్పుడు చదవండి, 10 ఏళ్ళు బాగా భక్తి చేయడానికి ట్రై చేయండి. మీరు ఎలా ట్రై చేసినా పర్లేదు, ఎంత మీ యొక్క సామర్థ్యం అనుసారంగా అలా ట్రై చేసుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పుస్తకం చదవండి. భగవద్గీతనే కానివ్వండి, భాగవతమే కానివ్వండి, సేమ్ పుస్తకాన్ని చదవండి, మీకే అర్థమవుతుంది ఎంత తేడానో. మీరు ఎన్నో విషయాలు, ఎక్కువ విషయాలు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు అర్థం కాని విషయాలు అప్పుడు అర్థమవుతాయి 10 సంవత్సరాల తర్వాత. ఇది నేను విన్నాను కూడా. ఎవరో ఎందుకండి, నాకు అనుభవంతో నేను చెప్తున్నాను. నేను భక్తిలో వచ్చినప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు ఈ భాగవతాన్ని మొత్తం నేను కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడే మొత్తం చదివేశాను. ఒకసారి జాబ్ చేస్తున్నప్పుడే 10 సంవత్సరాల క్రితం ఈ భాగవతం మొదటి స్కందం 10-12 సంవత్సరాల క్రితం చదివాను. అప్పుడు నాకు కొద్దిగా అర్థమైంది, అంత అర్థమైందే అనుకున్నాను. కానీ మళ్ళీ నేను 2 సార్లు చదివినప్పుడు, మళ్ళీ భక్తి వైభవ్ కోర్స్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇంకా ఎన్నో విషయాలు అర్థమయ్యాయి నాకు. మళ్ళీ దాని తర్వాత నేను ఇంకొకరికి క్లాస్ చెప్పడానికి మళ్ళీ చదువుకున్నాను. అప్పుడు మళ్ళీ ఇంకా విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీకోసం మళ్ళీ నేను చదువుతున్నాను, ఇంకా ఎన్నో విషయాలు కొత్తగా అర్థమవుతున్నాయి. సో మీరు అలా భక్తిలో ఇది విశేషత అనమాట. అంటే ఈ వైదిక గ్రంథాల్లో ఉన్న జ్ఞానం అనంతం అనమాట. మనం ఎలాగైతే భక్తిలో పురోగతి చెందుతూ ఉంటామో అలా మనం అర్థాన్ని ఎక్కువగా ఇంకా ఈ భగవద్గీతలోంచే, ఈ భాగవతంలోంచే, ఈ రామాయణంలోంచే ఎన్నో విషయాలు ఇంకా అర్థం చేసుకోగలం. అలా ఒకసారి చదివేస్తే అయిపోయింది, నేను జీవితంలో మళ్ళీ ముట్టవలసిన అవసరం లేదు అనుకోకండి. నాకు అంతా తెలిసిపోయింది, భగవద్గీతలో ఏముందో, భాగవతంలో ఏముందో అనుకోకండి. ఈ గ్రంథాలు మనం జీవితాంతం చదివినా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా సంపూర్ణంగా ఎప్పుడు అర్థం చేసుకోలేము. మన యొక్క భక్తి, శ్రద్ధ మరియు పురోగతి ద్వారా మనకు విషయాలు భగవంతుడి అనుగ్రహంతో అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఇంకా లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట. ఏతదేవాత్మభూరాజన్నారదాయ విపృచ్ఛతే వేదగర్భోభ్యదాత్ సాక్షా యదాహ హరిరాత్మనః. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకి భూరాజన్,
పరీక్షిత్ మహారాజ్కి ఉద్దేశించి అంటున్నాడు. మన శుకదేవ్ గోస్వామి అంటారు, ఓ పరీక్షిత్ రాజా, సో మరి ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడిని నారద ముని కూడా నువ్వు అడిగిన ప్రశ్ననే, సేమ్ అదే ప్రశ్న నారద ముని బ్రహ్మదేవుడిని అడిగాడు. ఆ బ్రహ్మదేవుడు భగవంతుడి నుంచి విన్నదంతా సృష్టికి సంబంధించింది ఆ నారద మునికి వర్ణించాడు. సో అదే విషయాలు నేను నీకు ఇప్పుడు చెబుతాను. మరి నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? నా పిత అయిన వ్యాసదేవులు. అవున, వ్యాసదేవులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? నారద ముని నుంచి. సో ఇది పరంపర. సో ఇలా మనము పరంపర ద్వారా నేర్చుకుంటాం జ్ఞానాన్ని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రచించారనమాట. సో ఇది ముఖ్యమైన విషయం. మనం భగవంతుడు అనుగ్రహం, గురు పరంపర అనుగ్రహం కావాలి. అలాగే ఈ గురు పరంపర మాధ్యం ద్వారా ఈ వైదిక గ్రంథాలని మనము నేర్చుకోవాలి. అంతేగాని నాకు సంస్కృత్ వచ్చు, నేను పెద్ద మేధావిని, నేను పెద్ద యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాను అంటే సరిపోదు. నాకు చాలా తెలివి ఉంది అంటే సరిపోదు. మనకి అనుగ్రహం కావాలి భగవంతుడి గురువులది. సో అదనమాట ఈరోజు విషయం చర్చ. మరియు రేపు మనం కొత్త అధ్యాయంతో ఆరంభిద్దామంట. వచ్చే అధ్యాయం, అందులో మనకు సృష్టి గురించి అసలు ఇప్పుడు సమాధానం, బ్రహ్మ మరియు నారదుముని మధ్యలో జరిగిన చర్చ. అసలు నారదుముని ఏం ప్రశ్నలు అడిగాడు బ్రహ్మ, ఎలా బ్రహ్మదేవుడు ఆ నారదుముని ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు, ఈ సృష్టి రచన గురించి వర్ణించాడు అనే విషయాలు మనం రేపు చూద్దామంట, రేపటి నుంచి. మరి ఈరోజుకి ఇంతే. ఇప్పుడు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ग्रंथराज श्रीमद् भागवतम की जय, शूल प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल।